నా పేరు పర్వతనేని వెంకట శ్రీనివాస్. మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఎంకిపాడు మండలం ఈడుపుగల్లి గ్రామం. నేను గత 35 సంవత్సరాల నుంచి నేను టీచర్గా చేస్తూ వ్యవసాయంలో ఉన్నాను. ప్రస్తుతం రిటైర్ అయ్యి ఉన్నాను. పూర్తి సమయం వ్యవసాయానికే కేటాయించడం జరుగుతుంది. నేను కూడా అనేకమైనటువంటి మంచిగా వ్యవసాయం చేస్తూ దాంట్లో అనుభవాలు గడించినటువంటి రైతుల సలహాలు తీసుకుంటూనే నేను వ్యవసాయంలోకి రావటం జరిగింది. మొట్టమొదట్లో వ్యవసాయం లాభదాయకంగానే ఉన్నప్పటికీ కాలానుగుణంగా వచ్చే మార్పుల్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. వాతావరణ పరిస్థితులే కానివ్వండి, కూలీల యొక్క సంఖ్య తగ్గిపోవటం కానివ్వండి, లేకపోతే ఎరువుల ధరలు పెరగటం కానివ్వండి, ఇత్యాది వనరుల వల్ల జరుగుతుంది. వీటి ప్రత్యామ్నాయ మార్గంగా అని చెప్పేసి నేను కొంచెం ప్రకృతి వ్యవసాయం చేద్దామని చెప్పేసి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం జరిగింది. సరే, ఆర్గానిక్ ఫార్మింగ్లో లాభాల కన్నా నేను నష్టాలు ఎక్కువ చూశాను. దానికి రీజను ఏంటి అనేది ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తగినటువంటి వనరులు రైతుకి ఆర్గానిక్ వ్యవసాయం అందుబాటులో లేవు. మెయిన్గా పండించినటువంటి పంట ఆర్గానిక్ వ్యవసాయానికి కెమికల్ వ్యవసాయానికి మధ్య ధరలు ఒకే రకంగా ఉంటున్నాయి. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాలు అనుకుంటే దాన్ని ప్రత్యేకమైనటువంటి ధరలను నిర్ణయించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆర్గానిక్ వ్యవసాయం విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. ఇవాళ ఆర్గానిక్ వ్యవసాయంలో మెయిన్గా చెప్పాలంటే పశుపోషణ ముఖ్యం. అది ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి. ఇవాళ ఆవులు గేదెలు పెంచే రైతులే లేరు, పెంచే పరిస్థితులు లేవు, గిట్టుబాటు కావట్ల. మరి వాటి నుంచో వచ్చేటటువంటి ఎరువును మనం ఉపయోగించడానికి అవకాశం తక్కువ. లేదు, లేటెస్ట్ వర్మీ కంపోస్ట్ వచ్చింది. వర్మీ కంపోస్ట్ చేద్దామంటే దాని కాస్ట్ కూడా పెరిగిపోయింది. దానికైనా కూడా అవసరమే, కానీ దాని కాస్ట్ కూడా పెరిగింది. ఎందుకంటే లేబర్ ఖర్చు అన్నిటి లేబర్తో కంపేర్ చేసుకుంటే ఇవాళ ఏదైనా కానివ్వండి, ఒక రంగులు వేసే వ్యక్తిని సృష్టించవచ్చు, ఒక మెకానిక్ సృష్టించవచ్చు, ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు, ఒక డాక్టర్ని తయారు చేయొచ్చు, ఒక లాయర్ని తయారు చేయొచ్చు. ఒక కూలీని మాత్రం, వ్యవసాయ కూలీని మాత్రం వాళ్ళు తయారు చేసే పరిస్థితి లేదు. ఎందువల్లంటే నిర్బంధ ప్రాథమిక విద్య ప్రవేశపెట్టడం ఒక ఎత్తు అయితే, దానివల్ల ఆటోమేటిక్గా సహజంగా చదువుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తే కనుక ఇది ఒక తప్పు అనేటటువంటి ఒక అపరాధ భావన కూడా వచ్చింది. చదువుకున్నాడు వ్యవసాయం చేయటం ఏంటనే భావనలోకి వచ్చేసి నాకు వ్యవసాయం వృత్తిలోకి రాకపోవటం, వచ్చినటువంటి వాళ్ళకి ఇది గిట్టుబాటు కాకపోవటం, తర్వాత ఇచ్చేది వనరుల ప్రస్తుత పరిస్థితుల దృష్టి ఏంటంటే వ్యవసాయం పెద్ద లాభసాటిగా లేదు. కానీ భవిష్యత్ వ్యవసాయందే. ఆ మాట ఎందుకు అంటున్నామంటే, ఆహార ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో, దాంట్లో సరైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతుల సంఖ్య తగ్గిపోయిందో ఆటోమేటిక్గా వ్యవసాయానికి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి వ్యవసాయాన్ని నిరుత్సాహపరచట్లేదు అనేది కాదు, కానీ ఈ ఆర్గానిక్ వ్యవసాయంలోని 100% డిపెండ్ అయిన రైతులకి ఖర్చు లాభం, సాగు ఖర్చు లాభం, రెండు ఖర్చులు లెక్క రాసుకుంటే వాళ్ళకి ఆదాయం మిగులుతుందంటే నేను నమ్మలేను. అయినప్పటికీ నేను దాన్ని వదలలేక ఆ వ్యవసాయాన్ని, ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం మీద ఉన్న ప్రేమ, ఎందుకంటే ఇవాళ అంతా కూడా కెమికలైజ్డ్ అయిపోయింది ఆహారం. దాన్ని నేను తినాలి, నా పిల్లలు తినాలి, నా తల్లిదండ్రులు తినాలి. మరి వీళ్ళందరూ కూడా రోగాల పాలై, అందరూ రోగాల పాలైతే మరి ఇక ఆరోగ్యవంతులైన వ్యక్తుల సమాజం ఎక్కడ దొరుకుతుంది? నా కుటుంబానికే నేను ఆరోగ్యం ఇచ్చుకోలేనప్పుడు అనే ఒక ఉద్దేశంతో కొంతవరకు దాన్ని కొనసాగిస్తున్నా. నేను నా చేలో పళ్ళ తోటలు ఉన్నాయి. పళ్ళ తోటలు అంటే మామిడి, మల్బరీ, వాటర్ యాపిల్, కొద్దిపాళ్ళ సీతాఫలం, ఇట్లా నిమ్మ, నారింజ, బత్తాయి అన్నీ, అంటే నా కుటుంబానికి అనే కాన్సెప్ట్లో చేసుకుంటేనే రైతు సంతృప్తి, లాభం గడిస్తాడు. దీన్ని కమర్షియల్గా నేను ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకుంటే మాత్రం గిట్టదు. నేను అందుకనే నా కుటుంబ అవసరాలు పోను మిగిలి వచ్చిన పంటనే విక్రయిస్తున్నా. అది కూడా నా ధరకు వచ్చినటువంటి వాళ్ళకే విక్రయిస్తున్నా. ఎందుకంటే నేను నష్టానికి విక్రయించదలుచుకోలేదు, లాభానికి వ్యవసాయం చేయట్లేదు. లాభం ఆశించి వ్యవసాయం చేస్తే ఇది ఖచ్చితంగా నష్టం వస్తుంది. నష్టం వస్తుందంటే వ్యవసాయం చేయలేము. కాబట్టి నేను నా కుటుంబ అవసరాలు, నా బంధువులకి, నా స్నేహితులకి నేను ఇవ్వగలిగినంత, నేను పంచగలిగినంత పంచి మిగిలినటువంటి వాటిని ఎవరైనా దీని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, దీని విలువ గుర్తించినటువంటి వ్యక్తులు ఎవరిని వస్తే మాత్రమే అమ్ముతున్నా. నేను అత్యధికమైనటువంటి ప్రొడక్షన్ తీయాలని కోరిక కూడా లేదు. తీయాలనుకుంటే ఖచ్చితంగా నష్టమే వస్తుంది. కాబట్టి ఇది వ్యవసాయంగా నాకున్న అనుభవం. నా చేలో మెయిన్ పంట సీజనల్గా వచ్చేదంటే వాటర్ యాపిల్ అండి. ఇది సంవత్సరానికి నా దగ్గర 100 చెట్లు ఉన్నాయి. చెట్టుకి 50 నుంచి 70 కిలోలు దిగుబడి వస్తుంది. దాని అన్నింటినీ కూడా నేను లోకల్ మార్కెట్లో విక్రయిస్తున్నాను.
దానికి కూడా ఇవాళ ఫ్రూట్ ఫ్లై అని ఒకటి అటాక్ అవుతుంది, అది కూడా కొంచెం ఇబ్బంది కలగజేస్తుంది రైతులకి. దానికి కూడా ఆర్గానిక్ మెథడ్స్లో ఇట్లా మామూలుగా నేను ఈ రకమైనటువంటి ట్రాప్లు పెట్టుకుని సాధ్యమైనంత ఒకటే కాదు, ఎన్ని రకాలుగా ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి అన్నీ ఫాలో అవుతున్నప్పటికీ కూడా ఏదో ఒకసారి కెమికల్ స్ప్రే చేయాల్సిన అవసరం వస్తుంది. అది పురుగు ఉధృతంగా ఉన్న దశ కానివ్వండి, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న సమయంలో కానివ్వండి, ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో నేను చేస్తాను. అందువల్ల నేను 100% ఆర్గానిక్ వ్యవసాయం అని నేను చెప్పలేను. అయితే సెకండ్ వన్ ఏంటంటే ఫ్రూట్ హార్వెస్టింగ్ స్టేజ్లో నేను ఎప్పుడు కూడా స్ప్రే చేయట్లా. ఫ్లవరింగ్ స్టేజ్ ఇప్పుడు ఇదంతా కూడా స్టార్ ఫ్రూట్ అంతా కూడా ఫ్లవరింగ్లో ఉంది. అక్కడ ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో ఖచ్చితంగా నేను కొట్టాలి, తప్పదు. ఫ్లవరింగ్ స్టేజీలో కొట్టకపోతే చిన్న సైజు గొంగళ పురుగు లాంటిది మనకు ఆ చెట్టు యొక్క హైట్ని బట్టి కానివ్వండి, చెట్టు యొక్క దట్టమైనటువంటి కొమ్మల వల్ల కానివ్వండి, మనకేం జరుగుతుందంటే అది పురుగు కంట్రోల్ కావట్ల పెస్ట్. ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో నేను చేయాల్సి వస్తుంది. అలాగే ఫ్రూటు పింద సైజులో ఉన్నప్పుడు కూడా నేను ఒకసారి స్ప్రే చేస్తాను. అందువల్ల నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తానని నేను చెప్పలేను, నేను చేయట్లేదనే చెబుతున్నా. అయితే కలుపు మందు కొట్టినా కూడా ఆర్గానిక్ వ్యవసాయం కాదు. కాబట్టి నేను చిన్న ట్రాక్టర్ కొన్నాను, స్వరాజ్య వాళ్ళది కోడ్ అని చెప్పేసి, చాలా చక్కగా ఉంది. మా కూలీలు ఆడవాళ్ళు కూడా దాన్ని నడపగలిగినటువంటిది, పెట్రోల్తో నడుస్తుంది. దాన్ని పెట్టి అయినప్పటికీ కాంటుబాట్ వర్షాలు కంటిన్యూగా జరిగితే ఈ కలుపు కంట్రోల్ కాదు. ట్రాక్టర్ తిరగడానికి వీల్లేని పరిస్థితుల్లో, చేరు నిండా పాములు పురుగులు కూలీలు తిరగలేని స్థితిలో కలుపు ముందు కూడా ఒక్కోసారి స్ప్రే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది 100% నేను ఆర్గానిక్ నమ్ముకుని 2 సంవత్సరాలు జీరో కాదు మైనస్ నష్టంలో నేను వ్యవసాయం చేశా. కాబట్టి అది కాదు అని చెప్పి, వ్యవసాయం అయితే దండకు కాదు, చేసే విధానంలో మార్పులు తెచ్చుకోవాలని చెప్పేసి, ఏది రైతుకు తనకు అనుకూలంగా ఇంప్లిమెంట్ చేయగలడో ఈ విధానం ఇంప్లిమెంట్ చేస్తే అతనికి సౌకర్యవంతము అని అనుకుంటాడు, దాన్నే చేయమని చెప్తున్నా. నువ్వు కెమికల్ చేస్తున్నావా, ఆర్గానిక్ చేస్తున్నావా, 100% ఆర్గానికే చేస్తున్నావా, ఇవన్నీ వద్దు. ప్రకృతి వ్యవసాయం, ఈ రకరకాల పేర్లు, ఏదైనా చేయండి, రైతు లాభదాయకంగా ఉండాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నేలడిసి సాగు చేయలేము. అట్లాగే ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో మీరు ఎంత పారిశ్రామిక ఉత్పత్తి సాధించినా, ఎంత ఆర్థిక స్వావలంబన దేశం సాధించినా, ఆర్థికంగా కానీ లేకపోతే మిలిటరీ పరంగా కానివ్వండి, ఇంకా ఏ రకంగా ఆహారం లేని మనం ఏం చేయగలుగుతామండి? ఈ ఆహారాన్ని ఉత్పత్తి చేసే రైతు సజావుగా అతను కుటుంబ పరిస్థితులు సానుకూలంగా లేకపోతే అతని వ్యవసాయం ఏం చేయగలుగుతాడు? వ్యవసాయానికి వచ్చేపాటికి నా చేలో నేనేం చేశానంటే, తక్కువ మందులతో ఎక్కువ దిగుబడి సాధించడం, అది ఆహార ఉత్పత్తి లేకపోతే ఇంకోటి అనే తర్వాత విషయం. నేను 360 రోజులు నేను మార్కెట్ స్టడీ చేశాను. 360 రోజులు ఆకుకూరలకు డిమాండ్ ఉంది. ఈవెన్ కరివేపాకుతో సహా, కర్రీ లీవ్స్తో సహా ఉంది డిమాండ్. కానీ అసలు ఏనాడు మార్కెట్లో మిగిలిపోయింది, ఏనాడు రేటు తగ్గింది చింత చిగురండి. ఇది నేను గమనించా. చింత చిగురు అట్లా చూసి దానికి మందులు కొట్టవసరంలా. బాగా ఒకవేళ కొట్టినా ఈ నీమ్ ఆయిల్ లాంటిది ఎప్పుడన్నా మరీ ఇంత తోటగా చేసాం కాబట్టి చింత చెట్టుకి ఏదన్నా ఇబ్బందులుగా వచ్చినప్పటికీ పేను బంక్ లాంటిది ఎరువు లేకుండా దానికి అది డైరెక్ట్గా చింత చిగురు కట్ చేసుకుని కూరలో వాడుకుంటాం కాబట్టి దాన్ని కొట్టకుండా దానిలో కొంత చింత చెట్లు వేసాను. ఆ చింత చెట్లు ఎగురు డైలీ కూడా నాకు 5 నుంచి 8 కిలోల లోపు వస్తుంది, ఈల్డింగ్ వస్తుంది. దాన్ని మార్కెట్కి అనుగుణంగా నేను విక్రయించుకుంటున్నాను, నాకేమి ఇబ్బంది లేదు, ధర కూడా బాగానే ఉంది. కాకపోతే దాంట్లో ఉండే సాధక బాధకాలు ఏంటంటే, మొక్క నాటిన కాడి నుంచి మినిమం 3 to 5 years దాన్ని అలా వదిలేయాలి. దాన్ని షేప్ తీసుకుంటా, దానికి గైడ్ చేసుకుంటా, మొక్కని మనకు కావాల్సిన షేప్లో పెంచుకుంటూ వెళ్తే అది ఒక షేప్ రాగానే అక్కడి నుంచి మీరు కటింగ్ మొదలు పెట్టుకుంటే చింత చిగురు బాగానే ఉంటుంది. అయితే దీంట్లో రైతులందరూ కూడా చింత చిగురు, నేను ఒకటి రైతులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఏ రైతు ఈ వీడియో చూస్తారు ఎవరో ఒకళ్ళు, చింత చెట్లు బాగున్నాయంట, చింత చిగురు బాగుందంట, చింత చెట్లు వేసేద్దాం. దాంట్లో ఉన్న ప్రాక్టికాలిటీ ఏంటి, దాన్ని అందరూ వేస్తే దానికి ఏమవుతుందని తెలియదు. ఈ ఏడు పసుపుకి రేటు వచ్చింది, మొత్తం అందరూ పసుపే. ఈ ఏడు కందకు రేటు వచ్చింది, అందరూ కందే. ఈ ఏడు కూరగాయల రేటు లేదు, ఎవడు చేయడు మళ్ళీ. ఇది ఎట్లా వస్తుందంటే, ఎవరు ఏ రైతు ఈ సంవత్సరంలో మార్కెట్ బాగుందంటే మొత్తం అందరు రైతులు అదే ఉమ్మడిగా వేసేసి నష్టపోతున్నారండి. అలా కాకుండా ప్రతి ఏరియాలో కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వేసే పంటలనే కంటిన్యూ చేయమని నేను చెబుతున్నా. ఎందుకంటే ఒక సంవత్సరం ఒక పంటకు రేటు రాకపోవచ్చు, ఇంకో సంవత్సరం ఆ రేటు వస్తుంది. కాకపోతే మీరు వదిలేసిన సంవత్సరం ఆ పంటకే రేటు వచ్చినప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా అందరూ యూనిఫామ్గా కాకుండా విభిన్నమైనటువంటి పంటలు, లేదా ఆ రైతు తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో రకరకాల పంటలు వేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక పంట మీద నష్టం వచ్చినప్పటికీ ఇంకొక పంట మీద లాభం వస్తుంది, లేకపోతే ఒక పంట మీద ఖర్చులు మిగులుతాయి. బేసిక్గా రైతు అన్యాయం అయిపోడు. ఆ రకంగా నేను ఆలోచించి ఏం చేశానంటే, మొన్నటిదాకా జామ ఉండేదండి, జామలో ఉండగానే నేను చింతలు పెంచుకున్నాను.
ఎప్పుడైతే చింత చెట్లు ఒక 5 years ఏజ్ వచ్చినాయో నేను జామ తీసేసాను, రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చింత చెట్లు మెయిన్ క్రాప్. ఎందుకంటే చింత 100 ఏళ్ళు ఉంటుందండి. 100 సంవత్సరాల పాటు నాకు ఇది స్థిరమైనటువంటి ఆదాయం ఇస్తుంది. చింతకి పెద్ద పెస్టిసైడ్స్, ఎరువులు ఏ అవసరం లేదు. కాబట్టి నేను ఎన్నుకున్నటువంటి విధానంలో నుంచి పక్కకి రావటం లేదు అనేటటువంటి ఒక మనస్సంతృప్తి కోసం అని చెప్పి నేను ఆ చింత సాగు ఎన్నుకున్నాను. సెకండ్ వన్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా వాటర్ యాపిల్ వేసానండి. ఇది సీజనల్ క్రాపు. ఇది మార్కెట్ చేసుకోగలగాలండి. నేను టౌన్కి దగ్గరలో నా చేను ఉండటం వలన, టౌన్ దగ్గరలో ఉండటం వల్ల నాకు ఇది సౌకర్యవంతంగా ఉంది. ఇంటీరియర్ ప్లేస్ వాళ్ళు వేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఇది చేయాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళు అది ఆలోచించుకుని చేసుకోవచ్చు. కానీ విపరీతంగా అయితే వేయొద్దు ఏ పంట కూడా. వాటర్ యాపిల్ వేసానండి. కొన్ని మలబరీ ఫ్రూట్స్ పెట్టానండి. అవి కూడా సీజనల్గా వస్తూ ఉంటాయి. ఇట్లా నా ఇంటికి సరిపడా మామిడి అన్ని రకాలు, అట్లాగే త్రూఅవుట్ ఇయర్ అంతా వచ్చేదానికి పునాస మామిడి పెట్టాను. అదేమో నాకు ఇన్కమ్ ఇస్తుంది. తినడానికి ఆల్ వెరైటీస్ ఒక్కొక్కటి. బయట కొని వాళ్ళు మందులు ఇవన్నీ స్ప్రేయింగ్, మగ్గేసి కార్బైడేస్ పండేటి ఇట్లాంటివి లేకుండా నా చెట్టును పండిన కాయలే నేను తీసుకునేటట్టుగా ఇమాం పసంద కాడి నుంచి మల్లిక, చెరుకు రసం, లేకపోతే దశేరి, కేసరి ఇట్లా అన్నీ కూడా నా చెలో ఒక్కొక్కటి కాడికి ఉన్నాయి. తర్వాత బత్తాయిలు ఉన్నాయి. బత్తాయిల్లో కూడా 3-4 రకాలు ఉన్నాయి. నిమ్మ చెట్లు, 10 చెట్లు అట్లా నేను అన్నిటినీ కూడా పెట్టుకుని ఏ రోజు ఏది మార్కెట్ అవకాశం ఉంటే దాన్ని మార్కెట్ చేస్తున్నా. కాబట్టి నాకు 360 రోజులు నేను ఆ గుండె మీద చేసి చెప్పగలను. నాకు ఇన్కమ్ ఉంది, అలాగే ఖర్చు కూడా ఉంది. 360 రోజులు ఇన్కమ్ ఉందంటే మరి దాటిని చుట్టూ కలుపు తీయటానికి, లేకపోతే వాటిని హార్వెస్టింగ్ చేయడానికి దానికి కూలీలు అవసరం. దానికి నేనేంటంటే ఇది అందరికీ అన్నీ ఎప్పుడు సాధ్యం కాదు. వాళ్ళకుండా వనరులు బట్టి చేయమని చెబుతున్నాను. నేను ఒక 7-8 మంది కుటుంబాలను తీసుకొచ్చుకుని 5 ఎకరాలు ఇది నాది. 5 ఎకరాలకి 7-8 మంది కూలీలని కుటుంబాలను పెట్టుకున్నాను. వాళ్ళలో మగవాళ్ళేమో నాకు అవసరమైనప్పుడు వచ్చి చేస్తారు. మిగతా వాళ్ళకేమో డైలీ కూలి చొప్పునే నేను ఇస్తూ ఉంటాను. ఈచ్ వన్ 400 అండి. అది తప్పదు. అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ పైలోకి అది ఇస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు గ్యాస్కి వచ్చేసారు. కానీ ఇవన్నీ ఇచ్చి నేను వాళ్ళని పోషించుకుంటూ, ఎందుకంటే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఇప్పుడు ఇవన్నీ మార్కెటింగ్ చేయాలంటే మలబరీ ఉంది, ఎర్లీ అవర్స్లో కొయ్యాలి. మీ కూలీళ్ళు ఆ టైంకి రాకపోతే అది పాడైపోతుంది. చింత చిగురు ఉంది, అది రోజు కొయ్యాలంటే మీకు నమ్మకమైన కూలీలు ఉండాలి. వాళ్ళకే అది అలవాటు అవుతుంది వేగవంతంగా కొయ్యటం. రోజుకు ఒక కూలీని పెట్టి, లేకపోతే వాళ్ళు వచ్చిన వాళ్ళు రేపు రాక వాళ్ళకేమో అది అలవాటు తప్పి చేయకపోతే మళ్ళీ అది ఒక మనిషి కూలి 400 కిలో కూడా కొయ్యలేకపోతే నువ్వు నష్టపోతాం. అందుకని చెప్పి నేను పర్మనెంట్ కూలీలను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏంటంటే చాలా వేగంగా పిక్ చేస్తూ ఉంటారు ఆ చింత చిగురిని. అట్లాగే పొద్దున్నే చేయాలి అంటే మలబరీ లేకపోతే రాలిపోతున్నది. కాబట్టి మలబరీ పొద్దున్నే హార్వెస్ట్ చేయడానికి చేతిలో ఉంటారు కాబట్టి వచ్చేస్తూ ఉంటారు. ఇట్లాగే వాటర్ యాపిల్ సీజన్లో వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ ఉండదు. ఎవరు ఎప్పుడు వస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళకల్లా కోసిస్తూ ఉండాలి. దీనికి ఏంటంటే బయట నుంచి వచ్చే కూలీలు అయితే ఇబ్బంది. అందుకని నేను అనేది ఏంటంటే మీకున్న వనరులను బట్టి పరిమిత సంఖ్యలో లేదా అపరిమిత సంఖ్యలో మీరు చేసుకోగలిగిన మార్కెట్, మీ సరుకుని మీడియేటర్ లేకుండా మార్కెట్ చేయాలి రైతులు. ఇది ఫస్ట్ పాయింట్. మీడియేటర్తో అందరికీ కుదరదు. ఎందుకు కుదరదు అంటే లోపల ఊళ్ళోళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి రోజు మార్కెట్ చేయలేరు రైతులు. కాబట్టి ఇది నేను ఎందుకు చెబుతున్నా, ఇది ప్రత్యేక నొక్కేందుకు చెబుతున్నా అంటే అలా చేయగలిగిన రోజు రైతుకి ఎక్కువ లాభం వస్తుంది. మీరు డైరెక్ట్గా మార్కెట్కి వేయండి, మధ్యలో దళారి వద్దు. అప్పుడు మీకు మీరు పండించే వస్తువు విలువ బయట 10 రూపాయలు, మీకు గిట్టేది 2 రూపాయలు. మరి ఆ దశలో రైతు నష్టపోతున్నాడు. కాబట్టి ఆ ఏర్పాటు కూడా చేసుకోండి. మీరు ఇవాళ ప్రతి రైతు వ్యవసాయదారుడిగా కాదు, వ్యాపారవేత్తగా కూడా మారాలి. వ్యాపారవేత్త అంటే పెద్ద ఇండస్ట్రీలు కాదు, మీ సరుకుని మీరు అమ్ముకునే విధానంగా, మీరు మార్కెట్ చేసే విధానంగా ఉంటే అది గిట్టుబాటు అవుతుంది. దానికి విధానాలు ఉన్నాయి. అన్నీ చేయలేము, కొన్ని చేయగలం. చేయగలిగిన రైతులు చేయదగిన చోట ఆ పనులు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది అనేటటువంటి నా ప్రాక్టికల్ అనుభవం. ఇందులో కొన్ని తప్పులు ఉండొచ్చు, ఎదుటి వాళ్ళకి తప్పులు అనిపించవచ్చు నేను చెప్పిన. ఎందుకనంటే వాళ్ళకి అది కరెక్ట్గా కాదు. అట్లాగే నేను చెప్పినవన్నీ నాకు కరెక్టు, నేను ప్రాక్టికల్గా నేను ఫేస్ చేశాను. అందుకని నా అనుభవాలు మీతో ఇట్లా పంచుకోవడం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్.